ఇంటిగ్రల్ e పవర్ log 1 ప్లస్ tan స్క్వేర్ x dx. సో దీని యొక్క ఇంటిగ్రేషన్ మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలి. సో ఇంటిగ్రల్ e పవర్ లాగ్ ఉంటే లాగర్థం మనం క్యాన్సిల్ చేసుకోవచ్చు. సో మనకి 1 ప్లస్ tan స్క్వేర్ x dx వచ్చేస్తుంది. సో దానికి సంబంధించిన ఫార్ములా e పవర్ log x బేస్ e ఈజ్ ఈక్వల్ టు x. సో ఈ ఫార్ములాని బేస్ చేసుకొని e పవర్ log 1 ప్లస్ tan స్క్వేర్ xని మనం 1 ప్లస్ tan స్క్వేర్ xగా రిప్రజెంట్ చేసుకోవచ్చు. సో e పవర్ log x బేస్ e. సో ఈ రెండు సేమ్ ఉన్నట్లయితే లాగర్థం క్యాన్సిల్ అయిపోయి ఇక్కడ ఏ ఫంక్షన్ అయితే ఉందో అది యాస్టీస్గా వస్తుంది. సో ఇక్కడ కూడా బేస్ అనేది e ఉంటుంది ఆటోమేటిక్గా. ఓకే, సో e పవర్ log 1 ప్లస్ tan స్క్వేర్ బేస్ e అంటే లాగర్థం విల్ బి క్యాన్సిల్డ్. ఓకే, సో వి గెట్ ఇంటిగ్రల్ 1 ప్లస్ tan స్క్వేర్ x dx. సో ఇంటిగ్రల్ 1 ప్లస్ tan స్క్వేర్ xకి మనకి ట్రిగనామెట్రీ దగ్గర నుండి సీకెంట్ స్క్వేర్ xగా మనం రాసుకోవచ్చు. 1 ప్లస్ tan స్క్వేర్ x ఈజ్ ఈక్వల్ టు సీకెంట్ స్క్వేర్ x ఫార్ములా అది. నౌ దిస్ ఈజ్ ఇన్ స్టాండర్డ్ ఫార్మ్. ఇది ఒక స్టాండర్డ్ ఇంటిగ్రల్ సీకెంట్ స్క్వేర్ x అంటే tan x ప్లస్ c, వేర్ c ఈజ్ ద ఇంటిగ్రేషన్ కాన్స్టెంట్. ఓకే, థ్యాంక్ యూ.